మమతా బెనర్జీ ఇంత వెనకబడటానికి ప్రధాన కారణం పార్లమెంట్ లో ఉమెన్ బిల్లు. రీసెంట్ గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏదైతే పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టారు, డీలిమిటేషన్ తో కలిపి ప్రవేశపెట్టారు. సో ఆ మహిళా బిల్లును తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఒక రకంగా చిందులు కూడా దొక్కింది. ఎంపీలందరూ కూడా చిందులు దొక్కారు. నరేంద్ర మోదీ మీద కావచ్చు, ఈ బిల్లు మీద కావచ్చు. ఒక రకంగా మిగతా ఎంపీలతో పోలిస్తే అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, అందులో డౌటే లేదు. ఇది బీజేపీకి ప్రచారణ అస్త్రంగా మారింది. ఏమని ప్రచారం చేసింది బీజేపీ? మమతా బెనర్జీ ఒక మహిళ ఉండి, ఒక రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా ఉండి మహిళా బిల్లును ఈవిడ వ్యతిరేకించిందంటే ఈవిడ మహిళా వ్యతిరేకి. మహిళలు ఆ అధికారాన్ని చేజిక్కించుకోవడం కావచ్చు, మహిళలు వృద్ధిలోకి రావటం కావచ్చు, మహిళలు రాజకీయంగా ఎదగటం కావచ్చు. మమతా బెనర్జీకి ఇష్టం లేదనేది ఈ బిల్లును వ్యతిరేకించడం బట్టి అర్థమైందని చెప్పి బీజేపీ ఒక స్లోగన్ అయితే చాలా బలంగా తీసుకెళ్లింది. ఎస్, ఆ స్లోగన్ పనిచేసిందంటే 100కు 100% పనిచేసింది. ఇప్పుడు మహిళా ఓటర్లలో ప్రధానంగా వాస్తవానికి మమతా బెనర్జీకి మహిళా ఓటర్లు అనేది పొట్టు లాంటిది. మమతా బెనర్జీ గతంలో గెలిచిన ప్రతిసారి కూడా మహిళా ఓటర్లు మమతా బెనర్జీ వెనక నిలబడినమాట వాస్తవం. బట్ ఈసారి మహిళా ఓటర్లు బీజేపీ వెంట నిలబడ్డారు. అంతే, బీజేపీ ఏదైతే ఒక విమర్శనాస్త్రం స్పందించిందో, ఒక మహిళగా ఉండి మహిళా బిల్లును మమతా బెనర్జీ వ్యతిరేకించింది, మహిళా ద్రోహి అని చెప్పి ఏదైతే ఒక బీజేపీ నినాదం తీసుకొచ్చిందో, ఆ నినాదం అయితే చాలా బలంగా పనిచేసినట్టుగా ఈ రిజల్ట్ బట్టి అయితే అర్థమవుతుంది.